మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. మేడం, అమెరికాలో ఒక నలుగురు తెలుగు వాళ్ళు అరెస్ట్ అయ్యారండి. వాళ్ళు ఫేక్ కంపెనీలు పెట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారట. అది ఎవరైతే ఒక హౌస్లో ఉన్నట్టున్నారు 12 మంది, ఆ ఎదురుగుండా ఎవరో అబ్జర్వ్ చేసి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళని అరెస్ట్ చేశారండి. ఇది ఎలా చూద్దాం అంటారు? ఒక నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో చందన్ దాసిరెడ్డి, తర్వాత ద్వారకా గుండా, అనిల్ మాల, సంతోష్ కట్కూరి, ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఈ ఇష్యూలో యాక్చువల్గా ఇవి షెల్ కంపెనీస్ అని చెప్పి పెట్టేసి మన ఇండియన్ వాళ్ళని ఏం చేస్తారంటే జాబ్స్ ఉన్నాయని చెప్తే వీళ్ళేంది అమాయకులు కదా, జాబ్ ఉంది అమెరికాలో అంటే వెంటనే డ్రీమ్స్ వచ్చేస్తాయి, ఇంత సంపాదించుకుంటాము హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని వెళ్తారు. వీళ్ళని ట్రాప్ చేసేసి వాళ్ళు చెప్పిన కంపెనీలో కాకుండా అదర్ కంపెనీస్లో పెట్టేసి వాళ్ళని ఆ విధంగా వాడుకుంటున్నారు అనమాట. వీళ్ళు ఈ నలుగురు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారంట, 12 మంది దాకా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ నలుగురు అరెస్ట్ అయ్యారు. యాక్చువల్గా ఈ ఇల్లీగల్ యాక్టివిటీ అంటారు దీన్ని. యాక్చువల్గా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఈస్ a crime that involves compelling or coercing a person to provide labor or services or to engage in commercial sex acts. సో వాళ్ళని ఏ విధంగానైనా వాడుకోవచ్చు, సంబంధం లేదు. సో ఇందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళాలనుకోండి, ఈ వెరిఫికేషన్ టైట్ చేస్తారు. ఇవన్నీ డూప్లికేట్ కంపెనీలు అయినప్పుడు రియల్గా మంచి కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చినా కూడా ఈ వెరిఫికేషన్ టైట్ అవుతుంది, మన వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనోజ్ గారు దాంట్లో ఒక అందమైన ఉన్నారనుకోండి, కొద్దిగా అందంగా ఉంటే వాళ్ళని ఇంకోలాగా కూడా ఉపయోగించుకొచ్చారు, ఇంకోలాగా కూడా వాడుకుంటున్నారు. ఇదివరకు మన సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఈ సెలబ్రేషన్స్ కి ఆటా సెలబ్రేషన్స్ అని మన తెలుగు వాళ్ళు అక్కడ ఒక సంఘాలుగా ఏర్పడి మన వాళ్ళు పిలుస్తుంటారు. అక్కడ కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినాయి అని చెప్పి గతంలో మనకి కొన్ని కంప్లైంట్స్ బయటకు వచ్చాయి. కానీ వాళ్ళల్లో మంచి వాళ్ళు వెళ్ళినా కూడా ఈ ఒకళ్ళిద్దరు చెడ్డ వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా చెడ్డ పేరే కదండి. ఇప్పుడు మంచిగా వెళ్ళి నిజంగా రియల్గా ప్రోగ్రామ్ కోసం వెళ్ళి సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఒకరిద్దరో లేదా నలుగురు ఐదుగురో వెళ్ళి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండడం వల్ల వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరే. వాళ్ళు ఏం చేశారు అనేది డౌట్ పడతారు ఆబ్వియస్లీ. ఎందుకంటే దాని గురించినటువంటి వివరాలు కొన్ని బయటకు వచ్చాయి ఆ రోజుల్లో, కొన్ని 2-3 సంవత్సరాల క్రితము, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్. సో ఇది ఎప్పటి నుంచో ఇది ఆ మాట వస్తూనే ఉంది, కానీ దాని గురించి ఇంకా పూర్తిగా బయటికి అప్పట్లో రాలేదు. ఇంకా అలా అది సబ్సైడ్ అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లో వాళ్ళని షెల్ కంపెనీస్, అవి అంటే ఒక ఫేక్ కంపెనీస్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఫేక్ కంపెనీలు నిజం కంపెనీలు వీళ్ళకి తెలియదు, వెళ్ళిన వాళ్ళకి తెలియదు. ఏదో ఒక మంచి కంపెనీ అనుకుంటారా, పేరు చూస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే వాళ్ళకి ఇచ్చే శాలరీ ఒకటి, చెప్పిన శాలరీ ఒకటి, అక్కడ ఇచ్చే శాలరీ ఒకటి, అంతా ఒక దందాలాగా అనమాట ఇది. అంటే మన వాళ్ళు ఇక్కడే కాకుండా అక్కడ పోయి కూడా ఇలాంటి పనులు చేసి నిజంగా అక్కడ నలుగురు అరెస్ట్ అయ్యారంటే ఇండియన్స్కి ఎంత చెడ్డ పేరండి ఇది. ఇక్కడే పాడు చేయడం కాకుండా అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి అక్కడ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళకి తెలుసో లేదో మరి, అక్కడికి వెళ్ళి ఇలాంటి పనులు చేసినందువల్ల శిక్ష భయంకరంగా ఉంటుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో అది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 18,000 మందిని మన ఇండియన్స్ ని మన వాళ్ళు అక్కడి నుంచి పిలిపించుకున్నారు జాబ్ పర్పస్ కానీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేది అది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి సార్. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఒక ఇంట్లో పనికి పెట్టచ్చు, లేదంటే ఇంకొక ఆయాలాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొక పని బాత్రూమ్లు క్లీన్ చేయడానికి, ఇంకా ఏ పనికైనా సరే వాళ్ళని వాడచ్చు. వాళ్ళకి జీతాలు ఇస్తే అది కూడా వాళ్ళు చెప్పుకోలేదు బయటికి. ఒకవేళ అందమైన అమ్మాయిలు అనుకోండి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి పంపించవచ్చు, లేదంటే అలా కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, వెళ్ళిన వాళ్ళు ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి నోరు కుక్కుకొని ఏదో పని చేసుకుంటున్నారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి డౌట్ వచ్చింది, 12 మంది అపార్ట్మెంట్ లో ఎందుకుంటున్నారని డౌట్ వచ్చి వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి యుఎస్ పోలీసులు ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఇదంతా కేవలం డబ్బు సంపాదన కోసం సార్, డబ్బు సంపాదన కోసమే ఇదంతా, అంతే కదా. ఇక్కడ ఉండి హాయిగా అక్కడికి వెళ్ళి చక్కగా వంటలు చేసుకుని
మన ఆంధ్ర రెసిపీస్ పెట్టి మంచిగా పైకి వచ్చి డబ్బులు సంపాదించుకున్నోళ్ళు చాలా ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను, నేను విన్నాను కూడా, నేను చదివాను వాళ్ళ గురించి కూడా. ఓకే, అలా చేయొచ్చు. ఇంత మన ఇండియన్స్ మోసం చేయడానికి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఇలాంటి ఫేక్ కంపెనీలు పెట్టి జాబ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళని పిలిచి ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. కానీ నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది, మోసం ఎంతకాలమో దాగదు, అందుకనే ఇప్పుడు బయటపడి. ఇప్పుడు ఏమంటే ఏదో నీతి నిజాయితీగా ఏదన్నా కంపెనీ పెడతాను అనుకున్నా, అక్కడికి వెళ్ళి ఏదో కంపెనీలు పెడదాం అనుకుని లేదా జాబ్ చేయాలనుకుంటుంది, ఏమవుతుంది అప్పుడు వెరీ స్ట్రిక్ట్ గా అయిపోతుంది. ఇంకా అక్కడ చాలా టైట్ అయిపోతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. ఇండియన్స్ అనగానే దట్టు తెలుగు వాళ్ళని, తెలుగు రాష్ట్రం నుంచి వస్తున్నారు అనగానే ఇంకా రూల్స్. ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఎవరైనా హానెస్ట్ గా ఒక మంచి కంపెనీ పెట్టి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని అనుకున్నారు అనుకోండి, వాళ్ళ విషయం కూడా సక్సెస్ అవ్వదు కదా. టైట్ గా ఉంటది అనమాట, వెరిఫికేషన్స్ అవి టైట్ అయిపోతాయి, ఆ కుషన్ ఉండదు. ఇంకా మన ఇండియన్స్ నమ్మరు, ఇంకా వచ్చినా కూడా చాలా ప్రశ్నలు వేస్తారు, చాలా తతంగాలు ఉంటాయి, మామూలుగా జరగదు. ఇంకా వెళ్ళే పిల్లలు కూడా భయపడతారు, ఇప్పుడు ఈ కంపెనీ మంచి కంపెనీయా కాదా, ఇదేమన్నా బోగసా, నిజమా కాదా అని వీళ్ళు కూడా డైలమాలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎంత శిక్షలు ఎలా ఉంటాయి, ఏటో మన ఇండియన్ చట్టంలో ఒక రకంగా ఉంటాయి, అక్కడ వేరుగా ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అక్కడ. సో అంత తేలిగ్గా తప్పించుకోవడానికి కుదిరి, ఇక్కడ మన ఇండియాలో అంటే ఏదో మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే ఒకదానికి అక్కడ అలా ఉండదు, చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటది. సో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే గానీ విషయాలు బయటకు రావు. ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో, ఈ 18,000 మంది ఎంతమంది వీళ్ళందరూ మరి ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి చెప్పింది ఏమిటి, వీళ్ళు చేసింది ఏమిటి, ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తే గానీ మనకి అసలు విషయాలు తెలియదు. ఇంకా మానవ అక్రమ రవాణా అంటే అక్కడ ఏం చేస్తున్నారు ఏంటో ఒక విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది మేడం. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ షెల్ కంపెనీ ఈ దేశమైనా ఇంకా రకరకాల దేశాలు ఉన్నాయి. మొన్న కంబోడియాలో కూడా తీసుకెళ్లారటండి వాళ్ళని, కంబోడియాకి. దాంట్లో తెలంగాణ పిల్లల్ని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి, విశాఖపట్నం వాళ్ళందరూ తీసుకొచ్చారండి. అక్కడ కంబోడియాలో ఉద్యోగం తీసుకెళ్లారండి. ఉద్యోగం తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే మోసాలు చేయాలన్నమాట అండి. మనం తెలుగు వాళ్ళకి ఫోన్ చేసి మోసాలు చేయాలన్నమాట. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళని, వాళ్ళ ఇష్టం అనమాట. అది రేపు ఏదైనా ఒక ఫ్రాడ్ లో ఇరికించే అవకాశం ఉంటుంది, ఇంకా దేంట్లో అయినా ఇరికించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. చేయకపోతే మరి ఇంత దూరం వీళ్ళు కలలుగానే యుఎస్ వెళ్ళిన దానికి ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకోలేరు ఏం చేస్తున్నాము అని. వీళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు అడిగిన జీతం, వాళ్ళు చెప్పిన జీతం ఎవరు, ఉద్యోగం తీసేస్తారని వీళ్ళకి భయం ఉంటది. సో ఒబ్లైజ్ అయ్యి మన వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పిలిచింది మనవాళ్లే కదా. అవునండి. సో ఖచ్చితంగా ఒబ్లైజ్ అయిపోయి చేస్తున్నారు. కంబోడియాలో అయితే మేడం వాళ్ళందరూ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఏం చేయాలంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు అన్నమాట. ఇచ్చేసి తెలుగు వాళ్ళతో తెలుగులో మాట్లాడతారు. మీ అకౌంట్లో డబ్బులు, లేకపోతే మీ అకౌంట్ ఆగిపోయింది, లేదంటే మీకు ట్రైన్ రిఫండ్ రావాలా, ఫ్లైట్ రిఫండ్ రావాలా, ఇవేవో అడిగి ఆ బ్యాంకు నెమ్మదిగా తెలియకుండా ఆ పిన్ అవన్నీ తెలుసుకుని వాడు దాంట్లోంచి విత్డ్రా జరుగుతున్నాయి కదా సార్. సైబర్ క్రైమ్స్, దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సార్. ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ. అకౌంట్ కనుక్కొని వాళ్ళ ద్వారానే తప్పులు చేయించి మన దగ్గర డబ్బులు లాగేయటము, ఇవన్నీ కూడా తప్పుడు పనులు అన్నమాట. తప్పుడు పనులన్నీ నేర్పించి వాళ్ళని తప్పుదారిలో నడిపించడానికి మన వాళ్ళే అక్కడికి వెళ్ళి మన వాళ్ళ చేత ఇలాంటి ఘోరాలు చేయించడం అనేది చాలా దారుణం, చాలా హర్షించదగినటువంటి అంశం కాదు ఇది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటారు, ఇక్కడ ఉన్న అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఉద్యోగం చేద్దాం అందరికి ఏం చేస్తే మనకంటారు ఇక్కడి నుంచి? ఏదైనా సార్ మన పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళకున్న నాలెడ్జ్తో మన ఇండియాలోనే ఏదో ఒక మంచి జాబ్లో పెట్టుకుని మన దగ్గరే పెట్టుకొని చదివించుకోవడం బెటర్. ఉన్న చదువులు చదవకూడదని నేను అనట్లేదు సార్. చూడండి ఇప్పుడు ఇలాంటివి జరిగినాయి అనుకోండి, పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి బౌండ్ అయిపోతున్నారు, అంటే ఒక ఒబే అయిపోతున్నారు డబ్బుల కోసం. దాంతో వీళ్ళు చేస్తున్నది ఏమిటి అనేది వీళ్ళు తెలుసుకునేసరికే ఈ ఘోరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంకా ఏమేమి వస్తాయి ఇందులో తెలియదు. సో మన తల్లిదండ్రులు అనేవాళ్ళు పంపించేటప్పుడు కూడా అది మంచి కంపెనీయా కాదా, ఫేకా, లేకపోతే కొంచెం ఎంక్వైరీ చేసుకొని పంపించడం మంచిది. కానీ అది చెప్పినంత ఈజీ అని నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు దీని ద్వారా కొంచెం టైట్ అవుతుంది కాబట్టి పరిస్థితిని చాలా మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో ఇది కొంచెం భయం అనేది ఉంటది కదా ఎవరికైనా. ఒకసారి పట్టుకున్నారు అంటే అన్ని అలర్ట్ అవుతారు.
సో జాగ్రత్తగా మన పిల్లల్ని కూడా మనం వీలైనంత వరకు మనతో పెట్టుకోవడం మంచిదని నా నా అభిప్రాయం ఈ సంఘటన వల్ల. జనరల్గా మనోజ మేడం గారు ఏంటంటే ఈ మధ్యతరగతి వాళ్ళు పాపం కష్టపడి చదువుకుంటారండి, ఏదో ఉద్యోగం చేసామనుకుంటారు. ఎక్కడొక్కడ అమెరికా అనగానే మీరు అన్నట్టు చాలా ఆశపడి ఏదో పెద్ద ఉద్యోగం, ఒకవేళ అక్కడ ఏమైనా జరిగిందనుకోండి ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితి కూడా వీళ్ళకి చెప్పుకోలేరు. ఇప్పుడు అక్కడ కంపెనీలో ఏదైనా ఏం జరిగినా కూడా గుడ్ల నీళ్లు కుక్కుకొని కడుపులో కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకోలేక, అటు వాళ్ళని ఎదిరించలేక డైలమాలో వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అదే మన పిల్లల్ని మన దగ్గర పెట్టుకుని ఇక్కడ ఏదో ఒక మంచి ఉద్యోగం చేస్తే మన కళ్ళ ముందు మన బిడ్డ ఉంటాడు. ఇక్కడ కంపెనీలు అంటే అంత ఘోరంగా ఉండేటువంటి కంపెనీలు ఇక్కడ మన ఇండియాలో ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. సో ఇది నా అభిప్రాయం. విదేశాల్లో ఉద్యోగాలు కానీ లేదంటే చదువు గురించి వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీలు కానీ లేదంటే ఆ కంపెనీల గురించి అది షెల్ కంపెనీయా, ఫేమస్ కంపెనీయా, ఎగ్జిస్టింగ్ కంపెనీ అని చూసుకుని అక్కడికి జాబ్ చేయడానికి వెళ్ళాలి. కానీ ఎలా పడితే అలాగే జాబ్ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయకూడదని మనోజ్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.